సమాజంలో కొంపలు కొల్లగొట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామందిని చూస్తుంటాం. కానీ కోట్లు కొల్లగొట్టి కొంపలు బాగు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఒక ఆయన కొట్టు రాఘవరావు గారు. ఆయనకి ఎందుకు ఈ దూలందో ఆయన మాటలు తెలుసుకుందాం. రాఘవరావు గారు, మీ కెరీర్ ఏంటి, ఏం చేసేవాళ్ళు, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి జనాలకి. నేను విజయవాడలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి. ఆ తర్వాత 1980లో ముంబై వెళ్ళి అక్కడ మెరైన్ రేడియో ఆఫీసర్ అనే కోర్స్ చేశాను. మర్చెంట్ నేవీలో కమ్యూనికేషన్ ఆఫీసర్, అత్యంత కీలకమైన ఒక ఆఫీసర్ జాబ్ అది షిప్లో బయట ప్రపంచానికి ఓడకి అనుసంధానమైన కమ్యూనికేషన్ వ్యవస్థకి ఆఫీసర్. అతని మీదే షిప్లో పనిచేసే సిబ్బంది అందరి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. అంటే మీరు చదువు ఇవన్నీ ఏంటి, ఎక్కడ మీరు విజయవాడ అన్నారు, విజయవాడలో ఎక్కడ చదువు బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే అందరూ మేబీ ఆస్తిపరులైనప్పుడు మీరు వ్యాపారాలు కానీ లేదా వ్యవసాయం కానీ చేయకుండా ఆ టెక్నికల్ సైడ్ ఎందుకు వెళ్ళారు? నాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు వాల్వ్ రేడియో అనేది ఉండేది ఇంట్లో. దానికి నేను యాంటెనా, ఒక రాగి తీగని యాంటెనాని మేడ మీదకి అలా తీసుకెళ్ళి చక్కటి రిసెప్షను, మంచి ఫారిన్ స్టేషన్స్ అన్నింటినీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫారిన్ స్టేషన్స్ అన్నింటినీ వినేవాడిని. ఆ పాశ్చాత్య సంగీతం అన్నీ కూడా. సో అక్కడి నుంచి నాకు జిజ్ఞాస అనేది కలిగి అది మూల కారణం, మూల బిందువు అనమాట. అది నేను మెరైన్ రేడియో ఆఫీసర్ అవ్వడానికి. మీ చిన్నప్పుడు రేడియో విధానం ఉండేది, దాని గురించి చెప్పిన ఎక్స్పీరియన్స్, అసలు రేడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఊళ్ళల్లో చిన్నప్పుడు మీరు ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకునేవాళ్ళు, ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు రేడియో వస్తుంటే? మనకి రేడియో అనేది అత్యంత కీలకమైన, ప్రతి ఒక్కరి జీవితాల్లో అత్యంత కీలకమైన పరికరం రేడియో అనేది. ఆ రేడియో ద్వారా రైతులకి పంట పొలాలు ఎట్లా పండించాలి, పంటలను ఎలా పండించాలి అవగాహన అంతా కూడా విజయవాడ, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి, హైదరాబాద్ కేంద్రాల నుంచి వాళ్ళు శాస్త్రజ్ఞులు సూచనలు, సలహాలు ఇచ్చేవారు రైతులకి. అది చాలా ఎంతో ఉపయోగకరం. ఒక చిన్న పాకెట్ ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఊళ్ళలో, పల్లెటూళ్ళలో కూడా వారు రైతులు శాస్త్రజ్ఞులు చెప్పిన సలహాలను పాటించి, వాళ్ళు మెలకువలు అన్నీ పాటించి, వ్యవసాయ పద్ధతులు, మంచి మేనేజ్మెంట్, యాజమాన్య పద్ధతులు పాటించి వాళ్ళు సక్రమంగా చేసేవారు వ్యవసాయం. అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, స్టూడెంట్లకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా కార్యక్రమాలు వచ్చాయి. అవన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఇప్పుడు షిప్పింగ్లో మీరు చేసేవాళ్ళు కదా, ఎట్లా ఉండేది ఎక్స్పీరియన్స్? షిప్పింగ్లో జాబ్ చేస్తున్నప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్యామిలీ నుంచి మనం కోల్పోయేది ఏమైనా ఉండేదా, లేకపోతే బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి? దాని గురించి. షిప్పింగ్ అనేది, మర్చెంట్ నేవీ అనేది అత్యంత నాణ్యమైన పని విధానం కానీ, ఆహారపు అలవాట్లు కానీ, డిసిప్లిన్, వర్క్ డిసిప్లిన్ అత్యంత కఠినంగా, అత్యంత మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ డిసిప్లిన్డ్గా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం. ఎవరికైనా మనం ఏదైనా ఒక వస్తువుని డెలివరీ చేస్తామని చెప్పినా, లేదంటే పలానా టైంకి నేను షిప్ మీదకి వస్తానని చెప్పినా, ఆ టైంకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే ఖచ్చితంగా టైం డిసిప్లిన్ మెయింటైన్ చేసి, ఒక యూరోపియన్ డిసిప్లిన్ మెయింటైన్ చేసి అటెండ్ అవ్వటం జరిగేది. పొరపాటున ఏదైనా అవాంతరం వచ్చి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఆ క్యాప్టెన్కో, ఆ సిబ్బందికి కమ్యూనికేట్ చేసి, ఈ పరిస్థితుల వలన నేను ఈ టైంకి రాలేకపోతున్నాను, క్షమించాలి, నేను ఈ టైంకి వస్తానని చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించి, వాళ్ళు ఆ కమ్యూనికేషన్ని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే వాళ్ళు మనకు ఎంతో విలువ ఇస్తారు. ఓకే, అయితే ఇప్పుడు షిప్పింగ్లో మీరు చేసేవాళ్ళు అయితే అంటే ప్రపంచానికి దూరంగా, అంటే షిప్పింగ్లో జాబ్ చేయడం అనేది భూమి మీద ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా పడుకుంటుంటారు, మీరు మాత్రమే కేవలం నీళ్ళలో ట్రావెల్ చేస్తూ ఏంటి ఈ దేశానికి ఆ దేశానికి వెళ్తుంటారు. అటువంటిప్పుడు ఎలా ఉండేది మీకు? అంటే ఇంటిని వదిలేసి, మీరు ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఉండేవాళ్ళు కదా, ఆ ఎమోషన్స్ ఎలా ఉండేవి మీవి? అది బాగానే ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇక్కడ నుంచి, ఇండియా నుంచి సింగపూర్ ఒక 10-12 రోజులు, 14 రోజులు లోపే పట్టేది. ఇంకా కంటైనర్ షిప్స్ అయితే చాలా స్పీడ్గా, చాలా వేగంగా వెళ్ళి 6 రోజుల్లోనే వెళ్ళిపోయాయి. సో చాలా నాణ్యమైన లైఫ్. ఫుడ్, ఆహారం విషయంలో కానీ, పని విషయంలో కానీ అత్యంత డిసిప్లిన్, అంటే చాలా మోస్ట్ డిసిప్లిన్డ్ పద్ధతిలో నాణ్యంగా ఉండేది, అత్యంత నాణ్యంగా. ప్లస్ వేతనాలు, శాలరీలు కూడా చాలా ఎక్కువ. నేల మీద పనిచేసే వారికంటే
10, 15, 20 రెట్లు ఎక్కువే శాలరీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాణ్యమైన పనితనాన్ని, స్కిల్ని వాళ్ళు అందిస్తారు కాబట్టి. అయితే మరి ఇప్పుడు రీసెంట్ జనరేషన్ చాలామందికి షిప్స్ మీద అంటే అందరికీ తెలియదు షిప్ మీద ఇంత శాలరీస్ ఇంత ఎక్కువ ఉంటేనే కానీ లేదా అక్కడ లైఫ్ ఎలా ఉంటుందని ఈ ప్రజెంట్ జనరేషన్ తెలియదు. ప్రజెంట్ జనరేషన్ ఎంతసేపు ఏంటంటే ఆ సినిమాల మీదనో లేకపోతే ఎంటర్టైన్మెంట్ మీదనో లేకపోతే ఐటీ రంగంలోనో లేకపోతే ఇంజనీరింగ్ సెక్టర్లోనో ఇట్లా సంపాదించాలి అంటే వాళ్ళ కెరీర్ని దీంట్లో బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. కానీ షిప్పింగ్ సైడ్ చాలా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. వాళ్ళకైనా మీరు ఒక ఐడియా ఏమైనా చెప్పగలరా, ఒక సందేశాన్ని చెప్పగలరా? అత్యంత శోచనీయమైన విషయం ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థినులు, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ చదువుకి విరుద్ధంగా ఐటీలో ఏదో కొన్ని కోర్సులు నేర్చుకుని చాలా వైట్ కాలర్ జాబ్స్ చేసుకోవచ్చు, చాలా ఎక్కువ శాలరీ సంపాదించవచ్చు అనే ఆ ఉద్దేశం మంచిది కానే కాదు. అది వాళ్ళ మూల సబ్జెక్ట్ ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, అది ఫ్యాక్టరీసు, కెమికల్ అవన్నీ తయారు చేయటం. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం, దానికి అది. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్గా షిప్లో పెద్ద పెద్ద ఇంజిన్లు ఉంటాయి. ఈ 5 అంతస్తుల బిల్డింగ్లు, 60-70 అడుగులు హైట్ ఉన్న ఇంజిన్లు ఉంటాయి, 4 స్ట్రోక్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్. అవి రిపేర్ చేయటం వాళ్ళ వృత్తి. అవన్నీ వదిలేసి ఏదో ఆశించి ఒక వైట్ కాలర్ జాబ్ చేయొచ్చు ఐటీ కంపెనీలో, ఏదో కొన్ని కోర్సులు నేర్చుకుని, అది సరైన విధానమే కాదు అసలు. వాళ్ళ మూల సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అందులో రాణిస్తే వాళ్ళ జీవితంలో చాలా ఎదుగుతారు. వాళ్ళు అన్ని రకాలుగా సంపదని వాళ్ళు సంపాదించుకోవచ్చు, నాణ్యమైన లైఫ్ని, జీవితాన్ని పొందవచ్చు. అయితే షిప్స్లో మీరు ట్రావెల్ చేసేవాళ్ళు కదా, అయితే న్యాచురల్గా ఏదో ఇప్పుడు తుఫాన్లు అనుకోండి లేదా ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ ఏదో ఎదురొస్తుంటాయి. ఆ సిచ్యువేషన్స్లో ఎలా ఉండేది లైఫ్ని, ఎలా మీరు లీడ్ చేసేవాళ్ళు? అంటే మీరేమన్నా అందరూ ప్రత్యేక పాత్ర ఉండేదా లేదా జస్ట్ మీరు టెక్నికల్గా చూసుకుని సైలెంట్గా మీరు ఉండేవాళ్ళ? ఒక ఓడ ఖరీదు 1,000 కోట్లు అయినా సరే అందులో పనిచేసే సిబ్బంది చాలా చిన్న పోస్టు, కిచెన్లో యూటిలిటీ పర్సన్ అని అంటారు, అంట్లు కడిగే అతని లైఫ్ కూడా ఆ షిప్పు కాస్ట్ కన్నా ఎన్నో వేల రెట్లు, కోట్ల రెట్లు ఉంటుంది. ఏ వ్యక్తి గాయపడకుండా, మరణించకుండా ఉండటానికి షిప్ ఓనర్ కానీ, షిప్ను తయారు చేసిన షిప్ యార్డ్ కానీ అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలని మెయింటైన్ చేసి ప్రతిదీ సమకూరుస్తారు. ఏదైనా పరిస్థితుల్లో న్యాచురల్ కెలామిటీ వచ్చి తుఫాను కానీ, మునిగిపోవటాలు కానీ జరిగితే అందరూ వ్యక్తులను ఒక్కరి ప్రాణం పోకుండా చూడటానికి అన్ని రకాల ఇవి ఉంటాయి. వాళ్ళు వాటికి ఎంతో ఖర్చు పెడతారు, ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైఫ్ బోటు, అందులో రేషను, వాటరు, ఫుడ్డు, బిస్కెట్స్. నెల రోజులు వాళ్ళ షిప్ మునిగిపోయి నెల రోజులు లైఫ్ బోట్లో తేలుతున్నా కానీ నెల రోజులైనా 2 నెలలైనా సరే వాళ్ళు జీవించడానికి, బతికుంటానికి అన్ని రకాల వసతులు కల్పిస్తారు. అది మనిషి ప్రాణానికి ఉన్న విలువ. అండ్ లైఫ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది చాలా. అయితే ఇప్పుడు షిప్పింగ్ రంగంలో ఎంతకాలం పనిచేశారు మీరు? తర్వాత ఏంటి, దీని తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అదే రంగంలో లేదా ఇంకేమైనా వేరే యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు మీరు? నేను 1980లో చదువుకున్నాను ముంబైలో. 1981 నుంచే నేను షిప్పింగ్ రంగంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఆటోమేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, వైర్లెస్, నావిగేషనల్, కమ్యూనికేషన్ రంగంలో సిద్ధహస్తుని. నేను నా చేతికి ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా ఇండియాలో నేను ఏ పోర్టుకైనా వెళ్ళి రిపేర్ చేసే వచ్చేవాడిని. అత్యంత సిద్ధహస్తుని నేను. టెక్నికల్గా బాగా సౌండ్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ సౌండ్. ఆ తర్వాత కాలంలో 2003 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ దేశ విదేశాల్లో అన్నిటికీ నేను ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఎగుమతులు, దిగుమతులు చేసేవాడిని చాలా. అది ఫుడ్ ఐటమ్స్ కానీ, మెషినరీస్ కానీ, చాలా రకాలు ఎవరికి ఏది అవసరమైతే అది నేను చేయగలిగేవాడిని. అందులో కూడా నాకు నా నైపుణ్యం ఉంది. ఓకే, టెక్నికల్గా బాగా సౌండ్. అవి కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ చేసేవాళ్ళు? మీన్స్ ఎంటర్టైన్మెంట్ దీంట్లో ఏమన్నా
ఉందా ఎక్స్పీరియన్స్ మీకు? సినిమా రంగం కానీ లేకపోతే నాటక రంగం కానీ అటువంటి వాటిలో నాటక రంగం లేదు, కానీ మా 1950s నుంచి అశ్వరాజ్ పిక్చర్స్ అని మా మేనమామ గారు డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ప్రొడ్యూసర్, కమ్ ఇన్ని విభాగాల్లో ఇచ్చేసి ఒక 12 సినిమాలు తీసిన ఏ గ్రేడ్ అశ్వరాజ్ పిక్చర్స్ అనే సంస్థ, దాని అధిపతి. దానికి మా నాన్నగారు లారీ ఓనర్, మాకు 4 లారీలు ఉండటంతో మేము డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని మా నాన్నగారు చేసేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఫిల్మ్ బాక్సెస్ చాలా చాలా భారీగా ఉండేవి, గాడిదల మీద గుర్రాల మీద మోయాల్సిన పరిస్థితి. అటువంటప్పుడు మా లారీలు చాలా ఉపయోగకరంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి చాలా ఉపయోగపడినాయి.